పగలు ఎగురు బాణమైనను రాత్రి కలుగు భయముకైనను కదల కనను కాపాడే నాథుడ నీవే. ఉన్నవాడు అనువాడవు రానున్నవాడవు ప్రభా. ఈరోజు నిత్యము దూతలతో కొని ఆనపడుచున్న మా యేసయ్య, ఇహమందు పరమందు నీకే నా ఆరాధనలు స్తుతిద్దామా. కలుగు భయముకైనను పగలు ఎగురు బాణమైనను రాత్రి కలుగు భయముకైనను కదలకనను కాపాడే నా నాథుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు కదలకనను కాపాడే నా నాథుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఈ ఉదయకాల సమయంలో 10 నుంచి 11 విజ్ఞాపన ప్రార్థన, 11 నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. అలాగే సాయంకాలం 5:30కు నేను ప్రేయర్ ఉంటుంది. ప్రతి వారు ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము కీర్తన 31:19. నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులెదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియకుమార కుమార్తె, కీర్తనలు నాకు ఎంతో దీవెనకరంగా అనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా జరిగిన సంఘటనను ఆధారం చేసుకొని పాడదగినవి. రచయిత యొక్క అనుభవాల్లో అవి నెరవేర్చబడ్డాయంట. నిజమే. నేనైతే దేవుని యొక్క వాక్యం నమ్ముతుంది మాట ఏంటంట, ఆయన నిన్ను ఆస్వాదించును, ఆయన నీ కొరకు తన ఈవులను దాచున్నాడు. ఒకనొక సమయంలో మా తండ్రి గారిని దేవుడు పిలుచుకున్నప్పుడు ఆ సమయంలో మేము చాలా శోధనలో ఉన్నాం, చాలా బాధలో ఉన్నాం, చాలా దుఃఖంలో ఉన్నాం, తినడానికి తినలేని పరిస్థితి. కానీ ఆయన ఆ సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానందు మా తండ్రి గారు తల్లిదండ్రులు నమ్మకం ఉంచి వారు ప్రార్థన చేసి అది ఉన్నప్పుడు నిజంగానే దేవునికి వాక్యం ఉంది కదా, ఆయన మేలు దాచినట్టుగానే ఈ దినం మేము చూడగలుగుతున్నాము. ఆ ప్రతిఫలము, ఆ మేలు మేము ఈరోజు అనుభవిస్తున్నాం. అని దినాన్ని చూసినప్పుడు నలందరి దగ్గర మేలుకరంగా ఉంచున్నాడు. నిజమే ప్రియకుమారక్క మాతే. ఈరోజు ఒకవేళ నువ్వు చాలా శోధనతో ఉన్నావు, ఈ ఉదయకాల సమయంలో దుఃఖముతో నువ్వు దినాన్ని ప్రారంభిస్తున్నావేమో, నీ జీవితంలో ఎలా నిరీక్షణ లేదు, నీ బ్రతుకులో ఇంక నువ్వు ముందుకు వెళ్ళలేవని నీకు కనిపిస్తుందేమో. కానీ భయపడక, ఆందోళన చెందక, ఎదుగో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నిన్ను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు. ఆయన నీ కొరకు దాచిన దాని కొరకు వేచి ఉండు. ఒకవేళ ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడైతే విశ్వాసముతో వేచినారో ఆ ప్రతిఫలాన్ని మేము చూస్తున్నాం. నా ప్రసంగమా, ఈరోజు ప్రభు కూడా మన పట్ల తన ప్రణాళిక కలిగినాడు, అగ్రిని కలిగినాడు. భయపడక, ఇదిగో ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా నీకు వందనాలు. నీ వాగ్దానం గొప్పది, నీ భరోసమైన మాటలు విలువైనవి. ఈ రోజున ప్రభువా, నీ కుమార్తెలు ఎవరైతే దిగులుతో ఉన్నారో, ఆ ధైర్యంతో ఉన్నారో, భయముతో జీవిస్తున్నారో, యేసు నామున వారికి నేను సహాయం చేయండి, వారిని బలపరచండి. నీ కృపాక్షములతో నింపి ఆశీర్వదింపచేసి నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్న దేవానికి ఉన్నాను. నీ కృపతో సమృద్ధితో బలపరచమంటున్న దేవానికి ఉన్నాను. ఇదిగో ప్రభా, వారి కొరకు దాచిన ఈవులనైనా సకాలంలో వారికి దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు మన పట్ల ఉద్దేశాన్ని కలుగున్నాడు. నమ్మకం ఉంచండి. శీఘ్రమే ఆయన యొక్క బంధకాలను విడుదల చేసి నిన్ను దీవించును గాక. ఆమేన్.